జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకు పోషవ తల్లి బోనాల పర్వదిన సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పోషవ తల్లి ఊరు దేవత, ఈ ఊరు దేవతలను మనం ఎంత కొలిస్తే అంత ఊరు క్షేమంగా ఉంటుంది. మైసమ్మ, మారమ్మ, పెద్దమ్మ, పోషవ ఈ విధంగా ఆదిశక్తి స్వరూపాలైన శక్తి స్వరూపిణులను మనం కొలుసుకున్నట్టయితే మాకు మంచి జరుగుతుందని చెప్పి దళిత బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు నిష్ఠతో చేసుకునే కార్యక్రమం ఇది. ఇక్కడ పోషవ తల్లిని మనం మొక్కుకున్నట్టయితే మనకు కోరిన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా మంచి జరుగుతుంది, ఊరునంతా ఆరోగ్యంగా ఉంచుతుంది, సుఖ సంతోషాలతో ఉంచుతుందనే నమ్మకం అనాది నుండి వస్తున్నది. ఈ పండుగ సందర్భంగానైనా ఆ రోజులలో తిండి దొరకనప్పుడు కొంచెం పౌష్టికకరమైన ఆహారాన్ని ఈరోజు వండుకొని తినడం వల్ల ఈ శ్రావణ మాసంలో వచ్చే, ఆషాఢ మాసంలో వచ్చే ఈ అంటువ్యాధుల నుండి దూరం కావడానికి ఆ పౌష్టికాహారం తోడ్పడుతుంది, ఈ విశ్వాసం తోడ్పడుతుంది. అవ్వకు సమర్పించే ఆ శాఖ ఏదైతే ఉన్నదో ఆ పంచామృతాలతో కలగలిపి ఉంటుంది కాబట్టి ఒక యాంటీబయాటిక్గా అది శరీరానికి అందించబడి బాగుంటుంది. యాపాకును ఇంటికి కట్టుకుంటే మరి గాలి, ధూళి, తర్వాత సూక్ష్మజీవులు, తర్వాత దోమలు, ఈగలు ఇంట్లోనికి రాకుండా ఆ యాపాకు కాపాడుతుంది. కాబట్టి యాపాకును ఎక్కువగా ఈ పండుగలో వాడతారు. మరి ఈ విధంగా మరి మా వరంగల్ జిల్లాలో శిలువేరు శంకర్ గారు ఈ సామాజిక తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఒక వినోదాత్మకంగా అందిస్తూ ప్రేక్షకులకు మంచి సమాచారాన్ని అందజేస్తున్నందుకు ఆ శిలువేరు శంకర్ గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై పోషవ తల్లి.